హర హర మహాదేవ్. ఓం నమ శివ అఘోరి కాళీ నమ గురుదత్తే నమ. ఎవరైతే అనిల్ బెహ్రా అని గుంటూరులో ఉంటాడో, నా గురించి నిన్న మొత్తం నైట్ అసభ్యకరంగా మాట్లాడుతుంటే గుంటూరుకు వచ్చాను. ఆయన రా రా అని నైట్ 1 గంట దాకా తిట్టారు కదా, దానికని నేను ఇక్కడికి వచ్చాను గుంటూరుకు. వస్తూనే పోలీసు వాళ్ళందరూ అడ్డుకోవడం జరిగింది. నేను కేసు ఫైల్ చేయడానికి మాత్రమే వచ్చాను, ఇష్యూ చేయడానికి కాదు. కానీ రోడ్డు మీద ఆపారు. ఇది గుంటూరు హైవే, ఇక్కడనే ఆపి గుంటూరు లోపల దాకా వచ్చాను. లోపలనే నడి రోడ్డు మీద ఆపేసి వీళ్ళు లోపలికి వెళ్ళడానికి లేదు, స్టేషన్కి కూడా రావడానికి లేదు, అందుకని ఇక రోడ్డు మీద ఆపారు. చూద్దాం కేసు ఎందుకు ఫైల్ చేయరు, మరి ఎందుకు అతనికి ఏమన్నా మద్దతు ఇస్తారా లేకుంటే నాకు మద్దతు ఇస్తారా అనేది చూడాలి. ఎవరిది తప్పు ఎవరిది తప్పు తెలుసుకోవాల్సిన బాధ్యత పోలీస్ డిపార్ట్మెంట్కి ఉంటుంది. ఎందుకంటే చాలా అశ్లీలంగా, చాలా కించపరుస్తూ నా తల్లితో సహా, నాతో సహా, నా జెండర్తో సహా అలా తిడుతుంటే నైట్ 2 గంటల దాకా, 11 నుండి మొదలు పెడితే 2 గంటల దాకా ఇంత తిట్టినా సరే సహించే వాళ్ళు ఎవరు ఉండరు. అందుకే కార్యాచరణ గట్టిగా తీసుకోవాలని నేను గుంటూరుకు వచ్చాను. నేను కంపల్సరీ ఏదో ఒకటి తేల్చుకొని వెళ్తాను. కంపల్సరీ నేను ఎఫ్ఐఆర్ ఫైల్ చేసి నేను కేసు పెడతాను కూడా. అందుకే చెప్తున్నాను, నేనే పోరాడచ్చు, లా అండ్ ఆర్డర్ ఇష్యూ వస్తుందనే నేను చట్టబద్ధంగా వెళ్తున్నాను. అందరు అంటారు కదా చట్టబద్ధంగా వెళ్ళమ్మా, చట్టాలు ఉన్నాయి కదా అని. ఇప్పుడు తెలుస్తా చట్టాలు ఉన్నాయో లేదో. తణుకుల ఒకరి మీద కంప్లైంట్ చేశాను, ఇప్పుడు ఈయన మీద చేస్తున్నాను. ఎవరైతే రాజేష్ నాథ్ ఉన్నారో ఇతను తొత్తుగా పని చేస్తున్నాడు. అతను ఏది చెప్తే ఇతను అదే పని చేస్తాడు. అనిల్ బెహ్రా ఆయన బినామీగా పనిచేస్తాడు గుంటూరులో. నిన్న 100 మంది కుర్రోళ్ళని వేసుకొని నైటు 11 నుండి స్టార్ట్ చేస్తే 2 వరకు అసభ్యకరంగా పదజాలాలు వాడుతూ తిడుతూ, తల్లితో సహా తండ్రితో సహా తిడుతూ, చాలా నా దగ్గర వీడియోలు ఉన్నాయి, నేను రికార్డింగ్ కూడా పెట్టాను. అందుకే చెప్తున్నాను, ఇలాంటి వాళ్ళని కఠినమైన చర్యలు తీసుకోవాలి. కట్టెలు, కత్తులు, గన్నులు, బ్యాట్లు ఈ పట్టుకొని నడి రోడ్డు మీదకి వచ్చి 100 మందితో ఇలా చేస్తున్నట్టే రౌడీయిజం చేస్తున్నారా? నిజాలేంటి అబద్ధాలేంటి తెలుసుకోవాల్సిన బాధ్యత సనాతన బంధువులకు, హిందూ బంధువులకు ఉన్నది. నేను ఆ బాధితురాలు ఫోన్ని పంపిస్తాను, రాజేష్ నాథ్ ఫోన్ను పంపించండి. ఇలా దాడులు చేయడం, ఆ అమ్మాయికి థ్రెటనింగ్ కాల్స్, నాకు థ్రెటనింగ్ కాల్స్ ఎందుకు? ఆడపిల్ల కాదా? ఎందుకు థ్రెటనింగ్ కాల్ చేయాల్సి వస్తుంది? ఇప్పుడు ఆమెను తీసుకెళ్ళి నేను హైదరాబాద్లో పెట్టాల్సి వచ్చింది. నాతోనే ఉన్నది. హర హర మహాదేవ్. జై శ్రీకాల్, జై శ్రీ మహాకాల్. ఇప్పటికైనా సనాతన బంధువులు, హిందూ బంధువులు, ఎవరిది న్యాయం ఎవరిది తప్పనేది తెలుసుకోవాల్సిన అవసరం మనందరికీ ఉన్నది. ఒక ఆడపిల్ల జీవితాన్ని కాపాడదాం కలిసికట్టుగా. హర హర మహాదేవ్. ఓం నమ శివ అఘోరి కాళీ నమ గురుదత్తే నమ. జై హింద్, జై భారత్. హర హర మహాదేవ్. ఓం నమ శివ అఘోరి కాళీ నమ. జై శ్రీరామ్, జై సనాతన్ ధర్మ్.